మూడో అధ్యాయము 1-3 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త మూడో అధ్యాయం 1-3 వచనాల వరకు చదువుకుందాం. ఆ దినములయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం తండ్రి. నాయనా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరం నాయన కలుసుకునే తండ్రి, మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నేను యొక్క క్రిస్మస్ మాసంలో ఉంటుండగా ప్రభువా, నైనా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఎవరైతే ప్రభువా ఆసక్తిగా తండ్రి నైనా వాక్యం వినుటకు వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజునైనా వారితో మీరు నైనా మీకు వాక్యం ద్వారా మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రములు నైనా. చేరి వచ్చినటువంటి అందరినీ కూడా, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ఏ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అయినా, ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో అయినా, ఏ కుటుంబంలో అనారోగ్యం ఉన్నాయో అవన్నీ కూడా మీరు సరిచేయండి ప్రభువా. అందరికి కూడా సంతోషము, సమాధానం దయచేయండి నైనా. అదేవిధంగా ప్రభువా, ఎవరికైతే నైనా మారు మనసు అనుభవం లేకుండా జీవిస్తున్నారో వారికి కూడా మారు మనసు అనుభవంలోకి తీసుకుని వెళ్ళమని ఈ రోజు తండ్రి మీరు ఈయన మాట్లాడుతున్నటువంటి ఈ అంశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఇక క్రిస్మస్ మాసంలో ఉన్నాం గనక యేసుక్రీస్తు జననం గురించి ధ్యానించుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు కూడా యేసుక్రీస్తు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగింది ఏమిటి అని మనం ఆలోచిస్తే, మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం వచ్చింది అని మనం తెలుసుకోవచ్చు. ఈరోజు గొప్ప సువర్తమానాన్ని ఆయన మరి దూతల ద్వారా తెలియచేశాడు. అదేవిధంగా మనం గమనిస్తే, పరలోకం నుండి ప్రభువు తెచ్చిన సువర్తమానము ఏంది అని ఆలోచించినప్పుడు, మారు మనసు గూర్చినటువంటి సువర్తమానము ఈ లోకానికి అదొక గొప్ప వార్తగా, మంచి వార్తగా ఈరోజు మనం వింటున్నాం. ప్రాముఖ్యంగా ఆయన యొక్క జననానికి కారణం కూడా అందరూ కూడా మారు మనసు పొందండి అని చెప్పడమే ఒక గొప్ప సందేశంగా మనం కూడా భావించాలి. మనం కూడా దాన్ని గమనించాలని నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గమనిద్దాము. ఈరోజు ఎందుకు మనము మారు మనసు పొందాలి, మారు మనసు పొందితే మనకు దానివల్ల ఉపయోగాలేంటి, దానివల్ల మనకు కలిగేదేంది అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందామండి. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి గమనిద్దాము. 1-3 వరకు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తిస్మిచ్చు యోహాను చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడం కొరకు దేవుడు మరి యోహాను గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు, మన దేవుడు కనుక ఏదైనా సరే ముందుగా రాబోయేటువంటి రోజులు జరగడానికి ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు. కనుక ఆయన ఈ లోకంలో జన్మించడానికి ఆయన కొన్ని ప్రవచనాలు కూడా మనం వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు మనం గమనించినప్పుడు యోహాను గారిని
ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మార్గం సరళం చేయడం కొరకు. ఆ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే మాటను యోహాను గారు చెప్తున్నారు. ఆ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యములో ఆయన ప్రకటిస్తున్నాడు. అది యూదయ ప్రాంతము, అరణ్య ప్రాంతంలో ఆయన ఈ విధంగా ప్రకటన చేస్తా ఉన్నాడు. అందరూ కూడా ఈ ప్రకటనను గమనించాలి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి మనం ఆలోచిస్తుంటాం గానీ, అంతకంటే ముందుగా ఆయన మరి ఈ లోకానికి వస్తున్నప్పుడు, లేకపోతే ఈ లోకంలో ఆయన జన్మించక ముందు ఎవరైతే సువార్తను ప్రకటించారో యోహాను గారి యొక్క సువార్తలో మారు మనసు పొందుడి అనే మాట చూస్తున్నాం. అయితే ఎందుకు మారు మనసు పొందాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అతి దగ్గరలో ఉన్నది. అదే విధంగా మనము గూడా ఇప్పుడు గమనించినట్లయితే త్వరలో మనకు రెండవ రాకడ రాబోతుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కనుక యేసుక్రీస్తు జన్మించేటప్పుడు ఆ రోజు చెప్పినటువంటి సువార్త, ఈరోజు గూడా మనకు ఆ సువార్త మరి మనకు ఉపయోగకరంగా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం జేసుకోవాలి. కనుక మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమండి. ఈరోజు ఈ మారు మనసు అనుభవంలోకి మనం వెళ్తున్నామా లేదా? అనేది మనందరం గూడా ఆలోచించుకోవాలి. కనుక మన మనస్సు అనేది మనం మార్చుకుంటున్నామా? మన మనస్సు యొక్క స్థితిని మనము దినదినము ఎలా అభివృద్ధి చేసుకుంటున్నామో, ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నప్పటికి కూడా మన మనస్సు యొక్క ఆలోచన విధానము, మన మనస్సు యొక్క ఆ స్థితి అనేది ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. దేవుని సేవలో మనం కొనసాగుతున్నాము. అదే విధంగా అనేక సార్లు అనేక మంది సందేశాలు మనం వింటూ ఉంటాము. దేవుని వాక్యము అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ మారు మనస్సు అనేది ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు కలిగి ఉన్నారు అనేది ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాతి గుండె ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఆ రాతి గుండె కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ రాతి గుండె ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన చాలా కఠినంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో దేవుని వాక్యము మాట్లాడినప్పుడు, ఆ యొక్క రాతి గుండె అనేది మాంసపు గుండెగా మార్చబడుతుంది. ఎప్పుడైతే ఆ రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడుతుందో, ఆ వ్యక్తి యొక్క మనసు మార్పు అనేది వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు అనేక సంఘాలులో మనము విశ్వాసులను గమనిస్తే, ఈ యొక్క మార్పు లేకపోతే ఈ మారు మనసు అనేది లేదు అనేది గూడా మనకు కూడా తెలుసు. ఎందుకని ఇది ఉండడం లేదు అనేది అదొక మరొక అంశమైనప్పటికీ, మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనము పరలోకానికి, రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక మార్గం దేవుడు చూపించాడు. ఆ మార్గమే మారు మనసు మార్గం. మారు మనసు అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు, పరలోక రాజ్యానికి చేరడానికి నీకు అవకాశం ఉంటుంది. మనం చూసినప్పుడు గూడా కొందరిని గమనిస్తే, వారు ఒక ప్రవర్తన వాళ్ళలో ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవడానికి వాళ్ళకి రాదు. కారణము వాళ్ళు దేవుని వాక్యాన్ని స్వీకరించరు. అలా ఉన్నప్పుడు మనము ఆ పరలోక రాజ్యానికి చేరడం అనేది కష్టము అనేది గూడా మనం గమనించాలి. అందుకోసమే యేసుక్రీస్తు వారి యొక్క జననంలో మొట్టమొదటి సందేశము మారు మనసు పొందండి. ఇక్కడ మనము రెండవ మాట గమనిద్దాము. ఎందుకు మనం మారు మనసు పొందాలి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, మార్కు సువార్త 1 అధ్యాయము
4వ వచనాన్ని మనం గమనిస్తే, బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు వచ్చాను. ఇక్కడ రెండో మాట చూస్తున్నాము. పాప క్షమాపణ అనే మాట ఇక్కడ మనము గమనిస్తున్నాం. అరణ్యములో ఉండి మారు మనసు పొందండి అని మరి యోహాను గారు కేకలు వేస్తూ, అరుస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో ఎందుకు అవసరమా అంటే పాప క్షమాపణ నిమిత్తం. నీ పాపాలు క్షమించాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. ఇదొక మంచి సువర్తమానం. ఈ రోజున ఈ మాటను మనం గమనిస్తే, బాప్తిస్మం ఈ రోజున చాలా మంది తీసుకుంటున్నారు. మనందరం గూడా మనలో గూడా చాలా మంది బాప్తిస్మం తీసుకున్నాం. అయితే మనము బాప్తిస్మం తీసుకున్నాము. మనము మారు మనసు పొందామా అనేది ఒకసారి ఆలోచించాలి. మారు మనసు లేకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నందువల్ల ఉపయోగం లేదు. నీవు బాప్తిస్మము అనేదానికి అర్థాన్ని మనము లోతుగా ఆలోచిస్తే, నీ పాపాలన్నీ గూడా నువ్వు నీట మునిగినప్పుడు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఆ నీటిలో నుంచి మళ్ళీ పైకి లేచినప్పుడు నూతనంగా మార్చబడినటువంటి వాడివై లేకపోతే స్త్రీవై నీవు జీవించాల్సినటువంటి బాధ్యత నీలో ఉంది. కానీ ఈ రోజున బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నీటిలో ముంచబడతావో, నీ యొక్క తప్పులు లేకపోతే నీ పాపాలు, నీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి, తిరిగి లేస్తున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, తిరిగి లేసి మళ్ళీ నువ్వు నీటిలో నుంచి బాప్తిసం పొందిన తర్వాత, అదే జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే అది మారు మనసు ఎలా అవుతుంది? ఒకసారి అందరూ ఆలోచించినట్లయితే, అది మారు మనసు కాదు. అదొక వేషధారణ అనేది మనకు తెలుసు. చాలా మనము క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. పాప క్షమాపణ అనేది ఎప్పుడొస్తుంది మనకు? మారు మనసు పొందితేనే పాప క్షమాపణ అని దేవుని వాక్యము ఇక్కడ మనం చూస్తున్నాం గదా! అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించాడంట. మారు మనసు పొందితే దేవుడు మనకు పాప క్షమాపణ ఇస్తాడు. అప్పుడు నీకు బాప్తిస్మము అనేది అవసరము. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు అంటే, మారు మనస్సు పొందరు, పాప క్షమాపణ వారికి ఉండదు. లోకానికి చూపెట్టుకోవడానికి లేకపోతే లోకంలో అనుసరిస్తున్నటువంటి ఒక ఆచారంలో ఇది గూడా ఒక ఆచారంగా చేసినటువంటి క్రైస్తవులు ఈ రోజున అనేక మంది లేకపోలేదు. అలాంటి బాప్తిసం వల్ల ఉపయోగం లేదు అనేది మీరు గమనించాలి. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నాం గదా! పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో! దేవుని వాక్యం మీకు హెచ్చరిస్తా ఉంది. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పటికి కూడా, నీలో మారు మనసు అనుభవంలోకి నువ్వు వెళ్ళకపోతే, పరలోక రాజ్యము నీది కాదు అని నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించాడు యోహాను. మన దేవుడైన యేసుక్రీస్తు వారు యొక్క మార్గాన్ని సరళం చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చిన మాటలు ఇవన్నీ గూడా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం లోతుగా గమనించినప్పుడు, ఈరోజు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారు అనేసి ఆనందంతో, సంతోషంతో జీవిస్తున్నారో, మనం ఎట్లా జీవించినప్పటికీ మనం పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నారో, జాగ్రత్తగా గమనించండి. నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు. ఎందుకంటే నువ్వు మారు మనసులోకి వెళ్ళలేదు. నువ్వు దేవుని క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ కోరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ జీవితంలోకి రావడానికి అవకాశం లేదనేది గూడా ఇక్కడ మనం గమనించాలి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, మనము బాప్తిస్మము లేకపోతే ఎందుకని మనము మారు మనసు పొందాలి అంటే, నువ్వు గమనించాల్సిన విషయం ఏందంటే, అవి 2 జరిగితేనే
నీకు పరలోక రాజ్యం ఉంటుంది అనేది సత్యమని గమనించాలి. తర్వాత మార్కు సువార్త 1 అధ్యాయము 15 వచనాన్ని మనం గమనించినప్పుడు మార్కు సువార్త 1 అధ్యాయం 15 వచనంలో కాలము సంపూర్ణమయ్యున్నది. దేవుని రాజ్యము సమీపించియున్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ ఈరోజు మనం సువార్త చేస్తా ఉన్నాం. మనం గూడా సువార్త ఏం చేస్తున్నాము? అందరం గూడా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, మారు మనసు పొందండి అని మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి, మన యూసీవై పరిచర్య ద్వారా. అయితే మనం వెళ్లి చెప్తున్నప్పుడు, మనం మారు మనసు పొందండి అనేటువంటి మాట మనందరం గూడా ఎవరైతే మన సువార్తలో పాల్గొంటారో, మన సహోదరులు, సంఘ కాపరులు, సేవకులు అందరూ గూడా పాల్గొంటున్న సమయంలో, నీవు అందరికీ ప్రకటిస్తున్నావు. కొందరు వాక్యాన్ని చెప్తూ ఉంటే, మరికొందరు ప్రార్థన చేస్తా ఉంటారు. మరికొందరు కరపత్రికలు అందిస్తూ ఉంటారు. మనలో మారు మనసు లేకుండా మనమేమి ప్రకటిస్తాం? ఇదొక పెద్ద ప్రశ్న. అందరూ గూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. మనం సువార్తకి వెళ్తున్నాం. ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నాం. మనలోనే మారు మనసు లేనప్పుడు, మనమేమని సువార్త ప్రకటిస్తాం? అదే సువార్త నీకు వర్తించదా? అందుకోసమే ఇక్కడ మనం చూస్తున్నాం గదా! దేవుని రాజ్యము కాలము సంపూర్ణమైపోతున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి అని సువార్త మనం చెప్తున్నాం. మంచిదే. కాబట్టి ఆ కాలము సంపూర్ణమైనట్లుగా దేవుని రాజ్యము సమీపిస్తున్నట్టుగా అదే సువార్త చెప్తున్నటువంటి మనము అనగా ఎవరైతే మారు మనసు ఇంకా పొందలేదో వారికి ఆ గ్రహింపు లేదా? అటువంటి అనుభవం లేకుండా నువ్వు సువార్తకొచ్చినందువల్ల ఉపయోగం ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యూసీవై పరిచర్యలో గూడా పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికి గూడా ఒక హెచ్చరిక దేవుడిస్తున్నాడు. నీవు మారు మనసు లేకుండా నువ్వు సువార్తను ప్రకటించాల్సిన అవసరం లేదు. మారు మనసు లేకుండా నువ్వు సువార్తకు రావాల్సిన అవసరం లేదు. నువ్వు మొట్టమొదటిగా మారు మనసు నీలో లేకుండా నువ్వు ఎంత సువార్త చేసినప్పటికీ అది వ్యర్థమనే విషయాన్ని గ్రహించాలి ఈ వాక్యం ద్వారా అనేది నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. మనకే తెలుసండి ఈ రోజున. ఈరోజు ఎవరైతే మనము మన సంఘాల్లో గావచ్చు, మన కుటుంబాల్లో గావచ్చు, మన మందిరాల్లో గావచ్చు, మనకే కనబడుతుంది వాళ్ళ యొక్క ప్రవర్తన. వీళ్ళు మారు మనసు పొందలేదు అని. మనము పై రూపాన్ని చూస్తాము. దేవుడు అంతరంగాన్ని జూస్తాడు. పై రూపాన్ని జూస్తున్నటువంటి మనకే కనబడుతున్నప్పుడు దేవునికి ఇంకెన్ని కనబడతాయండి? ఆలోచించారా ఆ విషయాన్ని? అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నావో అలాగనే ఉన్నావు. నువ్వు నామకార్థకంగా దేవుడు ఏదో మనకు కుటుంబంలో మన తల్లిదండ్రులు బాప్తిసాన్నిచ్చారు కాబట్టి తీసుకున్నావేమో, గమనించాలి. బాప్తిస్మము అనేది ఒక సాదృశ్యంగా, బాప్తిస్మం అనేది మనకు అందరికి కూడా లోకమందరి ముందు నువ్వు ఒప్పుకున్నట్లుగా దేవుడు నీకు ఒక మంచి అనుభవంలోకి తీసుకెళ్తున్నాడక్కడ. అందరి ముందు నువ్వు ఒప్పుకొని, సంఘం ముందు, దేవుని ముందు నువ్వు ఒప్పుకొని, నీ తప్పులను విడిచిపెట్టి నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు. మరి తిరిగి ఆ బాప్తిస్మం ఆ నీటిలో నుంచి నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు వెంటనే అవన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నావు. మునిగిన వెంటనే. తిరిగి మళ్ళీ లేచినప్పుడు సంతోషంగా నీవు ఒక మంచి మారిన వ్యక్తిగా నీ ప్రవర్తన కలిగి నువ్వు బ్రతకాలనేది మనకు తెలీదా? ఈరోజు ఈ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళకుండా దేవుని సువార్తను ప్రకటిస్తున్నామంటే, ఆ సువార్త గూడా నీకు గూడా వర్తిస్తుంది. అందుకోసం నేను గూడా ఒక్కొక్కసారి ఆ విషయాన్ని చెప్తూ ఉంటాను. క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఆ ఏరియాకి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరు లేరు అందరూ క్రైస్తవులే అంటే గూడా, క్రైస్తవులకు గూడా సువార్త కావాలి. ఏం క్రైస్తవులేమి అంతా మారిపోయి ఇప్పుడు లేరండి. గమనించండి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు
పుట్టుకతో క్రైస్తవులైనప్పటికి కూడా ఇంకా ఆలోచన విధానం, మాట్లాడే విధానం అన్ని విషయాలు మనం గమనిస్తే ఇంకా ఇప్పటికి గూడా మారు మనసు లేకుండా జీవించేవారు అనేక మంది ఉన్నారు. అది సత్యమనే విషయాన్ని గమనించాలి. ఈరోజు నాలో గూడా ఉండొచ్చు. చిన్న చిన్న ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి పొరపాట్లుండొచ్చు. మనం వాటిని మార్చుకుంటూ వెళ్ళాలి తప్ప, వాటిలోనే జీవిస్తూ నువ్వు మరణిస్తే, నువ్వు పరలోకానికెళ్తావని నువ్వు ఊహిస్తావేమో గానీ, తీర్పు కాలంలో దేవుని దగ్గర నిలబడినప్పుడు, ఈ తప్పు నువ్వు గమనించావా? నువ్వు పోయేది నరకానికని జెప్పి నిన్ను తీసుకెళ్ళి నరకానంలో ఏసే అవకాశం గూడా ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని మనం మారు మనసు పొందాలి అనేది ఈరోజు అందరూ ఆలోచించాలి. కాలం సంపూర్ణమైంది. తర్వాత చూడండి, రెండవ పేతురు పత్రిక మూడో అధ్యాయము 9 వచనాన్ని మనం గమనించినప్పుడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడను నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏంది? దేవుని రాకడ ఆలస్యమవుతా ఉంది. ఆయన వాగ్దానము ఆలస్యం చేస్తా ఉన్నాడు. త్వరలో వస్తారని జెప్తున్నారు. వింటున్నాం మేము. ఇంకా రాలేదే. ఇదిగో దేవుడు త్వరగా వచ్చున్నాడు అని సువార్త మా ఊర్లో ప్రకటించారు. వీళ్ళు చెప్తానే ఉంటారు గానీ, ఈ సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అనుకుంటున్నారా? అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. తర్వాత వచనంలో ఉంటుంది. 10వ వచనంలో. జాగ్రత్త. కనుక మనము ఆలస్యమని అనుకుంటున్నామేమో. మన దేవుడు వాగ్దానమిచ్చి, ఆ వాగ్దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆయనిచ్చిన ఏ వాగ్దానము ఈ రోజున మనం గమనిస్తే నెరవేర్చకుండా ఆయన వెళ్ళలేదు. ఒక మాట ఆయన చెప్పాడు అంటే, అబ్రాహాముకి సంతానం ఇస్తానన్నాడంటే, అబ్రాహాము సంతానాన్ని అదే సమయానికి కరెక్ట్‌గా ఆయన అబ్రాహాముకి సంతానాన్ని ఇచ్చాడంతే. ఏదైనా ఆయన మాట ఇచ్చాడు అంటే, ఆ మాట ఆ రోజుకి ఖచ్చితంగా అది జరుగుతుంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంత గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. అయితే ఆ వాగ్దానం ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే దానికొక పెద్ద ప్రణాళిక ఉంది దానికి. ఆ ప్రణాళిక మనకు అర్థమవుద్దా? మనము సృష్టికర్తలం గాదు మనము. సృష్టిలో ఒక భాగం మాత్రమే. అందుకోసమే సృష్టికర్త యొక్క ఆలోచనలు వేరు. సృష్టిగా ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలు వేరు. కనుక మన యొక్క ఆలోచన ప్రకారంగా మనం ఆలోచిస్తూ ఉంటే, ఎందుకని ఆలస్యం అవుతుందనే విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తూ అంటున్నాడు. ఎవడును నశించిపోవాలని ఆయన ఇచ్ఛింపక, మారు మనసు పొందవలని కోరుచు. ఈ 2 మాటలు మనం గమనించినప్పుడు నశించిపోవడం ఆయనకిష్టం లేదండి. ఈరోజు మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందలేదు. వినండమ్మా, అందరూ వినాలి ఈ మాటని. మీరు ఇప్పటికీ మారు మనసు పొందలేదు అంటే, మీరు నశించిపోతున్నారనే విషయాన్ని జ్ఞాపకం జేసుకోండి. ఇప్పటికి మీరు ఇంకా మారలేదు. ఎన్ని వాక్యాలు వింటున్నప్పటికీ, ఎన్ని మనము సందేశాలు వింటున్నప్పటికీ, ఎంతమంది పాస్టర్స్ వాక్యం చెప్తున్నప్పటికీ, దేవుడు ఎన్నో సార్లు నీతో మాట్లాడుతున్నప్పటికీ, ఇంకా మారు మనసు పొందలేదు అంటే, మారు మనసు ఒకవేళ పొందని వ్యక్తులు ఏమవుతారు? నశించిపోతారు అనే విషయాన్ని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఎవడును నశించవలనని ఇచ్చయింపక అనగా, ఎవరు నశించకూడదని ఆలోచించి, దేవుని యొక్క రాకడ ఆలస్యమవుతూ ఉంటే, ఎవరు నశించకూడదు అంటే, మారు మనసు పొందాలి అని కోరుచున్నాడు దేవుడు. ఇవి 2 గూడా ఇంటర్‌లింక్‌గా మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ బాప్తిస్మం తీసుకొని మందే పరలోక రాజ్యం అనుకుంటున్న వారికి ఒక మంచి సువర్తమానం. బాప్తిస్మం పొంది మేము బాప్తిస్మం తీసేసుకున్నాం గదా! మాకు పరలోకం ఉంటది.
మేము ఇష్టానుసారంగా జీవించొచ్చు. బాప్తిసం తీసుకుంటే సరిపోద్దని వాక్యంలో ఉందనుకుంటున్నారా? వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మారు మనస్సు పొందకపోతే నీ బాప్తిస్మము వ్యర్థము. మారు మనస్సు పొందకుండా నీవు బాప్తిసం తీసుకున్నట్లయితే అది నామకార్థపు క్రైస్తవుల గుంపులో నువ్వుంటావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నామకార్థపు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఈ రోజున ఈ లోకంలో ఉన్నారు. ఈ రోజున ఆ నామకార్థపు క్రైస్తవులు ఈరోజు మందిరానికి క్రమంగా రారు. గమనించండి మీరే. ఈ నామకార్థపు క్రైస్తవులు మాటకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతూ విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి వారు నామకార్థపు క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులే. మనం క్రైస్తవులు కాదని చెప్పలేం. క్రీస్తుని ఎరిగిన వారే. క్రైస్తవుల కుటుంబాల్లో పుట్టినవారే. ఈ మారు మనసనేది వాళ్ళలో ఉండదు. అసూయ ఉందనుకోండి, అసూయతోనే వారు జీవిస్తానే ఉంటారు కంటిన్యూగా. వారు చెడ్డ మాటలు మాట్లాడతారనుకోండి, చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉంటారంతే వాళ్ళ జీవితం అంతా గూడా. అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తారనుకోండి, అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తూనే ఉంటారు. వారు బాప్తిసం ఎప్పుడో తీసుకొనుంటారు. మందిరాలకి పోతూ ఉంటారు. క్రైస్తవులతో సహవాసం చేస్తా ఉంటారు. వారు దేవుని పాస్టర్స్ ముందు చాలా చక్కగా, వినయంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వారు వీటిని విడిచిపెట్టరు. అసూయ విడిచిపెట్టరు. ఒకరి మీద అబద్ధము చెప్పడం విడిచిపెట్టరు. అదే సమయంలో వాళ్ళకి మారు మనసుండదు. కానీ వాళ్ళు క్రైస్తవులుగా, నామకార్థపు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటారు. ప్రభువా, ప్రభువా అని పిలిచేవాడు నాకు పాత్రుడు కాదు. అక్కడికి వెళ్లి మనం ప్రభువా, ప్రభువా అన్నామనుకోండి, దేవుడికి మన అంతరంగం తెలుసు కాబట్టి, వేషధారులారా అని సంబోధిస్తాడు. అందుకోసమే ఎందుకని మనం మారు మనసు పొందాలి అంటే, మనం చూసాం గదండీ! పరలోక రాజ్యము సమీపించున్నది. పాప క్షమాపణ పొందుకోవాలి. కాలం సంపూర్ణమైపోతా ఉంది. ఎవరు నశించిపోవటం ఆయనకిష్టం లేదు. అయితే ఇప్పుడు మారు మనసు పొందితే మనకేమొస్తుంది అనే విషయాలు సమయాన్ని బట్టి ఒక 2 విషయాలు చూసుకొని మనము ముగించుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నిజంగా మనం గాని మారు మనసు పొందితే అండి, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఒక్క పాపి గాని ఒకవేళ మారు మనసు పొందితే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుంది. పరలోక రాజ్యంలో సంతోష సునాదాలు నుండి వినపడతాయి. ఈరోజు ఎవరైతే మన పూర్వీకులు పరలోకానికి వెళ్ళున్నారో, ఒకవేళ అక్కడ అందరూ గూడా ఇవన్నీ చూస్తుంటారేమో. ఇక్కడ మారు మనసు పొందిన వెంటనే అక్కడ చక్కగా గంటలు మోగడం, సంతోషంగా దూతలు స్తుతించడం, ఆనందించడం, వెంటనే దేవుని నామాన్ని ఘనపరచడం. ఎవరైతే సువార్త ప్రకటించి ఆ వ్యక్తిని మార్చారో, ఆ సువార్త ప్రకటించిన వ్యక్తికి అక్కడ ఒక మంచి కిరీటాన్ని ఏర్పాటు చేయడం, ఎంతో ఆలోచించినప్పుడు ఎంత సంతోషం ఉంటుందండి. ఈ లోకంలో చిన్న చిన్న వాటికే మనం ఆనందపడిపోతా ఉంటాం. ఈరోజు అక్కడ ఎంత సంతోషం మన దేవుడిస్తాడు. నేను నిన్నటి దినాన మనం ఆర్ఫనేజ్ హోమ్‌కెళ్ళినప్పుడు మనం చాలామంది ఆర్థికంగా సహాయపడ్డారు. నేను వాళ్ళందరి పేర్లు గూడా మరొకసారి చదివి వినిపిస్తాను. అయితే అదే సమయంలో చాలామంది కొన్ని వస్తువులు తీసుకొనొచ్చారు. సంతోషంగా ఆ వస్తువులిచ్చారు. చక్కగా ఫోటోస్ తీసుకున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఎంత ఆనందం ఉంటదండి. నేను గూడా కొన్ని అరేంజ్ చేశాను. అవి నాతో పాటు మరొక సార్ గూడా వాటిని ఇద్దరం కలిసి వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేశాం. అయితే అవి ఇవ్వడానికి నేను మర్చిపోయాను. ఈ హడావుడిలో
సమయం తక్కువుంది. అందరం గూడా ఆలస్యంగా చేరుకున్నాము. ఈ హడావుడిలో ఇవ్వలేకపోయాం. కానీ నేను అందరితో ఇప్పించాను గానీ, నేను తీసుకోబోయినవి ఇవ్వలేకపోయాను. ఇక్కడి నుంచి చాలా పెద్ద ఒక బ్యాగ్ తీసుకెళ్ళాను. ఆ బ్యాగ్‌లో పాస్టర్స్‌కి అందరికి గూడా వాళ్ళకి మరి మన సహోదరులు శ్రీను బ్రదర్ ఇచ్చినటువంటి వస్త్రాలు తీసుకొచ్చాను. అందరితో అక్కడ అందరి ముందు ఇప్పిద్దామని. అవి గూడా మర్చిపోయాను. అయితే గమనించండి, ఆ ఉదయాన్నే ఈరోజు మార్నింగ్ నిన్నటి దినాన మళ్ళీ ఆ వీడియో నాకు పంపించారు. నేను ఆ వీడియోని చూసిన తర్వాత మనం ఏమైతే ఇచ్చామో ఆ వస్తువులన్నీ పెట్టి ఆ పిల్లలతోటి "అన్న థాంక్ యూ సార్" అని చెప్పి ఆ వీడియోని పంపించారు. అది నేను ఎవరైతే మరొక సార్ ఇచ్చారో ఆ సార్‌కి కూడా అది పంపించాను. వెంటనే ఆ సార్ యొక్క రియాక్షన్ నాకు వెంటనే ఫోన్ చేశారు. "సార్ నేను మీకిచ్చాను గదండీ అమౌంట్. మీరు ఈ విధంగా చేశారు గదా! ఎక్కడండి ఆ పిల్లలు? ఏ ఏ ప్రాంతంలో ఉంటారు? ఎవరు వాళ్ళు? నేను గూడా వాళ్ళకేదైనా అప్పుడప్పుడు ఇస్తాను సార్" అని చెప్పారండి. గమనించారా? అంటే వారు ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉందో మనకు తెలీదు కానీ, మొత్తానికి ఇప్పుడు వెంటనే ఒక ఆయన రియాక్షన్ అనేది కొంత మారినట్టుగా నేను గమనించాను. మొదట్లో ఒకవేళ వెంటనే కొంత సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంతోషము మనం ఇచ్చినప్పుడు మనం పొందేటువంటి సంతోషం వేరండి. కనుక నేను నిన్నటి దినాన వాటిని మర్చిపోయినప్పటికీ, దేవుని యొక్క ఆలోచన, ఆయన ప్రణాళిక వేరేగుంది గనక అది చాలా సంపూర్తిగా నాకు ఆ వీడియో వచ్చింది కాబట్టి నేను అది అక్కడ పంపించిన తర్వాత ఆయన ఆలోచన చాలా మారి, "సార్ మీరిచ్చిన వస్తువుల్లో కొన్ని మా దగ్గర ఉంటున్నాయి. అప్పుడప్పుడు మా దగ్గర అవి వస్తూ ఉంటాయి. నేను వాటిని అప్పుడప్పుడు వాళ్ళని ఆ ఏరియాకి వాళ్ళ హాస్టల్‌కి పంపిస్తాను. ఒకసారి మీరు అడ్రెస్ చెప్పండి" అని చెప్పి సార్ చెప్పినప్పుడు నేను సంతోషించాను. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం మారు మనసు పొందితే ఇంతటి ఆనందము మనం చిన్న విషయాలకి ఇంత ఆనందపడుతూ ఉంటాం కదా! పరలోకంలో ఎంతో ఆనందము, సంతోషము దేవుడు, దూతలు అందరూ గూడా సంతోషిస్తారు మనల్ని బట్టి. మళ్ళీ అదే మారు మనసు పొందినటువంటి మనము మళ్ళీ తిరిగి ఆ లోకంలోకి వెళ్ళిపోతే మరి ఎంత బాధుంటుందంటే దేవుడికి. కాబట్టి మారు మనసు మనము నిజమైన మారు మనసు పొందాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. నిజమైన మారు మనసు పొందాలి. నిజమైనటువంటి బాప్తిస్మము తీసుకోవాలి. నిజమైన క్రైస్తవులుగా మనం జీవించాలి. ఒరిజినాలిటీ, డూప్లికేట్. ఈ రోజున డూప్లికేట్ వస్తువులు చాలా వచ్చేస్తున్నాయి. దానర్థము అది డూప్లికేటే. ఒరిజినల్ మరొకటుంది. ఆ ఒరిజినల్ కనుక్కున్నది ఎవరంటే, దేవుడు మాత్రమే ఆ ఒరిజినాలిటీని కనుక్కుంటాడు. దేవుడు మాత్రమే ఆ ఒరిజినాలిటీని బయట తీసుకొనొస్తాడు. అదెప్పుడు అంటే, దేవుని యొక్క తీర్పు సమయంలో. ఆ రోజు మనందరం ఉంటాం. మనందరం గూడా అక్కడ నిలబడుంటాం. మనలో నుంచి ఎవరు ఒరిజినల్ వారు బయటికి తీసుకొనొస్తాడు. అప్పుడు మనం తెలుసుకుంటాం. సో, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అనేసి. గమనించండి. మనం మారు మనసు పొందితే కలిగేది పరలోకంలో సంతోషము. తర్వాత చూడండి అపోస్తల కార్యములు 2 అధ్యాయము 38 వచనాన్ని మనం గమనించినప్పుడు పేతురు మీద పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ మాట మీరు గమనించారండి? మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. ఇవి 2 గొప్ప కార్యాలు జరిగిన తర్వాత, నీవు మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ నిమిత్తము నీవు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ వరము అనేది దేవుడు మరి ఎందు నిమిత్తము మనకు ఇస్తున్నాడు అని గమనిస్తే, నీవు మార్చబడ్డావు గనక, నీలో పాపము లేదు కనుక నీవు మార్చబడ్డావు గనక, నువ్వు మార్చబడినప్పుడు నీలో నుంచి పాపం వెళ్ళిపోద్ది.
నువ్వు పాప క్షమాపణ కోరుకున్నావు గనక నీలో నుంచి పాపం వెళ్ళిపోద్ది బయటికి. ఎప్పుడైతే నీలో నుంచి పాపం వెళ్ళిపోద్దో నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ అనేది ఒక మంచి వరము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అదొక గిఫ్ట్ అది. ఈరోజు రకరకాల గిఫ్ట్‌లు గర్భఫలము దేవుడిచ్చే బహుమానము గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ దేవుడు అందరికీ ఇస్తాడా అంటే ఇవ్వకపోవచ్చు. ఇవ్వడం కొరకు నువ్వేం చేయాలి? మారు మనస్సు అనుభవంలోకి వెళ్ళాలి. పాప క్షమాపణ నువ్వు కోరుకోవాలి. అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు తన భార్యకు 100 సంవత్సరాల వయసులో ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, గర్భము రావడానికి అవకాశం లేని సమయంలో దేవుడు మరి అబ్రహాముని మరి దీవించి దేవుడు బిడ్డనివ్వలేదా? అంటే ఆయన వాగ్దానం చేస్తే ఆయన ఇచ్చే దేవుడు గనుక, ఆయన ఆ వరాన్ని మనం సంపాదించుకునే పరిస్థితుల్లోకి మనం ఉండాలి. ఆయన ఇచ్చే వరం. ఈరోజు మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ అనేది ఒక వరం, ఒక గిఫ్ట్ అది. అది ఎప్పుడైనా నీకు ఇవ్వగలడు అనుకుంటే. కానీ ఆ వరాన్ని నువ్వు స్వీకరించాలంటే, నీవు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆ వరాన్ని నువ్వు పొందుకుంటావు అనేది నువ్వు గమనించాలి. అందుకోసమే ఒక దగ్గర ఒక మాటుంది గదా! సర్వలోకానికి వెళ్లి మీరు సువార్తను ప్రకటించుడి. సువార్త యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు. లేకపోతే శిక్ష విధింపబడును. శిక్ష గూడా ఉంటుందండి. ఈ మాట అందరూ అర్థం చేసుకోవాలి. శిక్ష గూడా ఉంటుంది. ఎవరైతే నామినల్ క్రిస్టియన్స్‌గా ఉన్నారో, ఎవరైతే నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నారో, జాగ్రత్త, మీ కొరకు జీతం ఏర్పాటు చేయబడుంది. వాని క్రియల చొప్పున మీకు జీతం ఏర్పాటు చేయబడుతుంది. ఆ జీతమే శిక్షగా మీరు భావించాలి. అది రాకముందే మనము దేవునిలో బ్రతికినట్లయితే పరలోకమందు నీ గురించి సంతోషిస్తారండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 8 వచనం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 8 వచనము. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. వీళ్ళందరూ పిరికి వాళ్ళు. కొంతమంది భలే పిరికితనంగా ఉంటారు. అవిశ్వాసంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళలో విశ్వాసం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి ఏం దేవుడులే మనకేం జేస్తాడు. అసహ్యులు, అసహ్యమైన కార్యాలు జేసేవాళ్ళు. నరహంతకులు, మనుషులను చంపేవాళ్ళు. వ్యభిచారులు, అక్రమ సంబంధాలు బెట్టుకొని ఇష్టానుసారంగా జీవించేవారు. తన, మన లేకుండా, వాయు వరుసలు లేకుండా జీవించేవారు. వ్యభిచారులోళ్ళు, మాంత్రికులు, వాళ్ళు మంత్రాలు వేసి మోసం జేసేవారు. విగ్రహారాధికులు, దేవుని మాటకు లోబడకుండా ఇతరులను ఏదైతే మరి వాక్యం వ్యతిరేకం ఉంటదో దాన్ని పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. దేవుని కంటే గూడా ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. బైబిల్ చదవకుండా సెల్ ఫోన్ జూసేవాళ్ళు. బైబిల్ కంటే గూడా విగ్రహము, సెల్ ఫోన్ వాళ్ళ జీవితంలో. విగ్రహం అంటే మీరేదో ప్రతిమ అనుకోవద్దు. వాటితో పాటు అన్నీ వస్తాయి. సినిమాలు, సీరియల్ జూసేవాళ్ళు. వాక్యం కంటే గూడా ముందు వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. విగ్రహారాధికులు, ఏదో ఒక దాన్ని పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. దేవునికి సమయం ఇవ్వకుండా ఉండేవాళ్ళు. అబద్ధికులు, అబద్ధము, ఊరికంటే అబద్ధం చెప్పేవాళ్ళు. చీటికి మాటికి అబద్ధం చెప్పేవాళ్ళు. వీళ్ళ జీవితం ఎక్కడుంటదో తెలుసా మీకు? అగ్ని గంధకములతో మండు గుండములో వాళ్ళు పాలుపొందుతారు. ఇది రెండవ మరణము. అదే నరకము. అదే రెండవ మరణము. ఆ రెండవ మరణము నీకు ఉండకూడదంటే మారు మనసు పొందితే నీకు కలిగేది అదే అండి. నీకు రెండవ మరణం బదులుగా నీకు పరలోక రాజ్యం ఉంటుందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనసు పొందితే కలిగేటువంటి లాభాలేందంటే, పరలోకమందు దేవుడు సంతోషిస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటావు. రెండవ మరణం నీకు ఉండదు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ, ఈ కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. మహోన్నతుడు, మహోన్నతుడు, శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోను తండ్రి ప్రభా, ఇప్పటివరకు తండ్రి ప్రభా, నీ నామాన్ని స్తుతించి ఉండగా ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినమందు తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి నిజమైన మారు మనస్సు ఎలా పొందుకోవాలని తండ్రి ప్రభా, మరొకసారి తండ్రి ప్రభా, మీరు నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగోను తండ్రి, చెప్పిన నీ యొక్క దాసులను బట్టి నీకు వందనాలు తండ్రి. నైనా బ్రదర్‌ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. నైనా ఇదిగోను తండ్రి, టీంని నడిపించుండగా తండ్రి ప్రభా, మంచి జ్ఞానమును దయచేయండి ప్రభా, నీ స్తోత్రాలు. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బిడ్డలను దీవించండి, తన తండ్రి గారిని దీవించండి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగోను తండ్రి, ఇంకా అనేక ఆత్మీయ పాఠాలను తండ్రి ప్రభా, మేము తండ్రి ప్రభా బ్రదర్ వాళ్ళు నేర్చుకుని నాయనా మా యొక్క నిత్య జీవితంలో తండ్రి ప్రభా అన్వయించుకుని తండ్రి ప్రభా, మేము ముందుకు కొనసాగే కృపను దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగోను తండ్రి, నామకార్థంగా కాకుండా తండ్రి ప్రభా, నాయనా నిన్ను కలిగి నాయనా నిన్ను పోలి మేము జీవించే కృపను దయచేయండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇదిగోను తండ్రి ప్రభా, నేను ఈ చిన్న ప్రార్థనను మీరే ఆలకించి నీ పాద చెంతకు చేర్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.